హలో, గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. నిన్నటి నుంచి మనం గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్, టాలీలో గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. దిస్ ఈజ్ ద మెయిన్ చాప్టర్ టు బి ఫాలోడ్ బై ఆల్ ది అకౌంటెంట్స్. ఎందుకంటే మనం మాన్యువల్ అకౌంటింగ్ సిస్టంలో, అంటే మనం చదువుకున్న చదువుల్లో మనకి జనరలైజేషన్ నుంచి ఫైనలైజేషన్ వరకు మినిమం 6 to 7 స్టెప్స్ మనం వేస్తే తప్ప కాంట్ గో ఫర్ ది ఫైనలైజేషన్. ఎప్పుడు తెలుసుకోవాలన్నా కూడా అండ్ ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు బిగిన్ ఫ్రమ్ ది జనరలైజేషన్ అండ్ టు ట్రావెల్ అప్ టు ది ఫైనలైజేషన్. కానీ అకౌంటింగ్ ప్యాకేజ్లో అలా ఉండదు. అకౌంటింగ్ ప్యాకేజ్లో మనం బేసిక్ అకౌంటెన్సీలో ఏదైతే నేర్చుకున్నామో, మనం క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్, పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ ఏదైతే నేర్చుకున్నామో ఆ అకౌంట్స్ మొత్తం దీనికి ఆ క్లాసిఫికేషన్ అంతా కూడా మీకు గ్రూపింగ్గా డివిజన్ చేశారు. ఆ డివిజన్లో కూడా పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్ తీసుకెళ్ళి బ్యాలెన్స్ షీట్ రిలేటెడ్ గ్రూప్స్ తయారు చేశారు. దట్ ఈస్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. తర్వాత నామినల్ అకౌంట్స్ రిలేటెడ్ తీసుకుని వెళ్ళి ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్గా డివిజన్ చేశారు. కాబట్టి టోటల్గా నిన్న చెప్పిన ప్రకారం దేర్ వర్ 28 గ్రూప్స్ ఇన్ టాలీ. Out of 28 groups, 15 groups are primary groups or main groups, and 13 are their subgroups. And 13, 15 plus 13, 22. And 6 groups are in the income statement. So దీంట్లో 9 ప్రైమరీ గ్రూప్స్ ఎక్కడ ఉంటాయంటే మీకు బ్యాలెన్స్ షీట్లో ఉంటాయని నేను చెప్పాను. అవి వరుసగా చెప్తున్నట్టయితే లైబిలిటీ సైడ్ అంటే లైబిలిటీ అంటే ఏంటి? ఆబ్లిగేషన్, బాధ్యత. ఎవరికి బాధ్యత? ది ఆర్గనైజేషన్ ఈజ్ ఎట్ రెస్పాన్స్ టు పే బ్యాక్ ది అమౌంట్స్ విచ్ వర్ టేకెన్ ఇన్ ద ఇనిషియల్ స్టేజ్ అండ్ ఇన్ ద రన్నింగ్ స్టేజ్, అంటే ఇంక్లూడింగ్ ద ఓనర్ ఆఫ్ ది బిజినెస్ ఈజ్ ఎట్ రెస్పాన్స్. సో వీఆర్ కాలింగ్ those things as liabilities of the organization. It is not the liability of the owner, it is the liability of the organization. దాంట్లో మెయిన్గా లైబిలిటీ సైడ్ ఉంటుంది, అసెట్ సైడ్ ఉంటుంది. దీంట్లో డెబిట్ క్రెడిట్లు కనపడవు మీకు, ఎందుకంటే ఈ స్టేట్మెంట్లో మీకు లైబిలిటీ సైడ్, అసెట్ సైడ్ ఉంటాయి. కాబట్టి డెబిట్ క్రెడిట్ అనేది దిస్ ఈజ్ నాట్ అన్ అకౌంట్, దిస్ ఈజ్ ఎ స్టేట్మెంట్ అన్నారా. కాబట్టి ఏంటంటే దీంట్లో లైబిలిటీ సైడ్ తీసుకున్నట్టయితే ఫస్ట్ యాజ్ పర్ ది క్రానలాజికల్ ఆర్డర్ ద క్యాపిటల్. అంటే మీకు ఫస్ట్ ఎవరు వస్తారు? ఓనర్స్ విల్ ఎంటర్ ఇన్ టు బిజినెస్, అండ్ ఆఫ్టర్ దట్ వెన్ దే ఫీల్ డెఫిషియన్సీ ఆఫ్ ఫండ్స్ టు రన్ ది బిజినెస్ దే విల్ గో ఫర్ లోన్స్. అండ్ ఆఫ్టర్ దట్ కరెంట్ లయబిలిటీస్ విల్ బి దేర్. కరెంట్ లయబిలిటీ మీన్స్ రొటేటబుల్ ఆబ్లిగేషన్స్ డ్యూరింగ్ ది అకౌంటింగ్ పీరియడ్. అకౌంటింగ్ పీరియడ్ ఎప్పుడు ఉంటుందని మనకి ఏప్రిల్ 1 నుంచి మార్చి 31. ఆ 12 months పీరియడ్లో రొటేటబుల్ ఆబ్లిగేషన్స్ అంటే ఎలా ఉంటాయనేది మనం చాప్టర్లోకి వెళ్ళిన తర్వాత విశ్లేషిస్తున్నాం. తర్వాత అటు వెళ్ళి అసెట్ సైడ్ వచ్చేటప్పటికి ఫిక్స్డ్ అసెట్స్ ఫస్ట్ ప్లేస్, రెండోది ఇన్వెస్ట్మెంట్స్, మూడవది కరెంట్ అసెట్స్, నాలుగవది మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అసెట్, తర్వాత బ్రాంచ్ డివిజన్స్, సస్పెన్స్ అకౌంట్. అంటే మొత్తం టోటల్గా 9 ప్రైమరీ గ్రూప్స్ విల్ బి ప్లేస్డ్ ఇన్ బ్యాలెన్స్ షీట్, లయబిలిటీస్ అండ్ అసెట్ సైడ్. ఆఫ్టర్ దట్ 6 ప్రైమరీ గ్రూప్స్ ఇన్ ద ఇన్కమ్ స్టేట్మెంట్లో ఫస్ట్ డివిజన్లో మీకు ట్రేడింగ్ అకౌంట్ ఉంటుంది, రెండో డివిజన్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది విన్నారా. సో మీకు ఫస్ట్ డివిజన్లో మీకు ఏముంటుంది? దేర్ వర్ 4 గ్రూప్స్ ఇన్ ద ట్రేడింగ్ అకౌంట్ అండ్ 2 గ్రూప్స్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. 4 గ్రూప్స్లో పర్చేజ్, సేలు, డైరెక్ట్ ఇన్కమ్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఈ 4 గ్రూప్స్ అనేది మీకు ట్రేడింగ్ అకౌంట్లో ఉంటుంది. త్రూ దీస్ we can know, the organizer can know the reality and the strength of the organization. గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది కదా, గ్రాస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ద్వారా అతను ఈ కెన్ కంపేర్ ది ఎస్టిమేటెడ్ ప్రాఫిట్స్ విత్ ది స్టేట్మెంట్. మనం మామూలుగా ఏమనుకుంటాం? వైల్ స్టార్టింగ్ ఎ బిజినెస్ ద గ్రాస్ ప్రాఫిట్ విల్ బి 40% అనుకుంటాం కదా. అనుకున్నప్పుడు ఏంటంటే ఇట్ విల్ హెల్ప్ హిమ్ టు కంపేర్ హిజ్ ఎస్టిమేషన్ త్రూ దిస్ స్టేట్మెంట్. 40 వచ్చిందా, 39 వచ్చిందా, 41 వచ్చిందా అనేది యూ కెన్ మేక్ ఏ కంపారిజన్. దానివల్ల ఏంటంటే స్ట్రెంగ్త్, మీ యొక్క ఆలోచన విధానం ఎంత బలమైనదో చెప్తుంది మీకు. తర్వాత ఇంకో 2 గ్రూపులు వచ్చేటప్పటికి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, దట్ ఈస్
ఇండైరెక్ట్ ఇన్కమ్ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. దాని ప్రకారం ఏంటి, 6 ప్రైమరీ గ్రూపులు ఇన్కమ్ స్టేట్మెంట్లు ఉంటాయి, 9 ప్రైమరీ గ్రూపులు మీకు బ్యాలెన్స్ షీట్లో ఉంటాయి. మొత్తం ఎంత అయిందండి, 15 గ్రూపులు అయింది. తర్వాత మిగిలిన 15 తర్వాత మీకు 13 సబ్ గ్రూప్స్ ఉంటాయి. ఈ 13 సబ్ గ్రూప్స్ కూడా మీకు బ్యాలెన్స్ షీట్కి సంబంధించినవి తప్ప ఇన్కమ్ స్టేట్మెంట్లో ఉండదు. కాబట్టి ఇన్కమ్ స్టేట్మెంట్లో ఉండేది ప్రైమరీ గ్రూప్స్ తప్ప మీకు సబ్ గ్రూప్స్ ఉండవు. కానీ యూ కెన్ మొత్తం టోటల్గా 28 గ్రూప్స్ అనుకుంటే యూ కెన్ మేక్ ఎన్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ యాజ్ రిక్వైర్డ్ బై యువర్ బిజినెస్. మీకు 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 ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు గ్రూప్స్ క్రియేట్ చేయొచ్చు. దెర్ విల్ బి నో, ద సిస్టమ్ విల్ అలౌ యూ టు మేక్ గ్రూప్స్ అండ్ యూ టు ఆల్టర్ ది గ్రూప్స్ క్రియేటెడ్ బై ది సిస్టమ్. దెర్ ఇస్ ఏ అబ్జెక్షన్ ఉండదు మీకు. సో ఈ సబ్ గ్రూప్స్ దేనికుంటాయి, సబ్ గ్రూప్స్ అంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ విల్ బి టు ది క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్కి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనేది సబ్ గ్రూప్ ఉంటుంది. లోన్స్ లైబిలిటీ వచ్చినప్పటికీ సెక్యూర్డ్ లోన్స్ అండ్ అన్సెక్యూర్డ్ లోన్స్ విల్ బి దేర్. అండ్ బ్యాంక్ ఓడి అండ్ ఓసీసీ కూడా ఉంటుంది. నెంబర్ 13 లోన్స్ చూసారా, బ్యాంక్ ఓడి అండ్ ఓసీ అంటే సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్ అండ్ బ్యాంక్ ఓడి అండ్ ఓసీసీ. తర్వాత డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ప్రావిజన్స్, సండికేటర్స్, స్టాక్ ఆన్ హ్యాండ్ అన్నారా, సండికేటర్స్, స్టాక్ ఆన్ హ్యాండ్, డిపాజిట్ అసెట్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అసెట్, సండి డెటార్స్, క్యాష్ ఆన్ హ్యాండ్, బ్యాంక్ అకౌంట్ అండ్ బ్యాంక్ ఓడి ఓసీసీ మనకు తెలియదు. అంటే టోటల్గా మీకు ఎన్ని గ్రూపులు వచ్చేసినాయండి, 28 గ్రూప్స్ వచ్చేసినాయి దీంట్లో. అయితే మనం మామూలుగా జనరల్గా మీరు మాన్యువల్ అకౌంటింగ్ సిస్టంలో నేర్చుకున్నప్పుడు మీరు చదివిన చదువుల్లో ముందు ఏం కనిపిస్తుంది మీకు, జర్నలైజేషన్, లెడ్జర్ పోస్టింగ్, బ్యాలెన్సింగ్, ట్రయల్ బ్యాలెన్సింగ్, తర్వాత ప్రాఫిట్ అండ్ ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ ఫైనల్లీ బ్యాలెన్స్ షీట్. కానీ నేను దానికి కొంచెం మార్పు చేసి బ్యాలెన్స్ షీట్ తోటే మీకు నేను గ్రూపింగ్ స్టార్ట్ చేస్తాను. ఎందుకు మాస్టారు బ్యాలెన్స్ షీట్ ఎందుకు స్టార్ట్ చేయాలి, ఆ క్రానలాజికల్ ఆర్డర్లో ఎందుకు వెళ్ళరు మీరంటే దీనికి కూడా ఒక కారణం చెప్తాను నేను. ఎట్లా అంటే బ్యాలెన్స్ షీట్లో మీకు కనిపించే వ్యక్తి ఓనర్ ఆఫ్ ది బిజినెస్. ఈజ్ ద పర్సన్ బ్రింగ్ ద నీడీ అండ్ నెసెసిటీ క్యాపిటల్ టు స్టార్ట్ అండ్ రన్ ది బిజినెస్. అంతే కదా. అంటే ఒక పర్సన్ అక్కడే ఎంటర్ అయ్యాడు, పర్సన్ ద్వారా వచ్చిన అసెట్ కూడా ఎంటర్ అయింది. అది లేకపోతే వితౌట్ ఏ పర్సన్, వితౌట్ ఏ ప్రొపరైటర్ అండ్ వితౌట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ నథింగ్ విల్ బి స్టార్టెడ్ అండ్ రన్. అంతే కదా. అసలు అది లేకపోతే ఎక్కడ జరుగుతుందండి, ఇన్కమ్ స్టేట్మెంట్ ఎక్కడ యాడ్ అవుతుందండి మీకు, ఈ సంవత్సరం మొత్తం మీద చేసిన వ్యవహారాన్ని దాని రిజల్ట్ విల్ బి యాడెడ్ ఆర్ డిడక్టెడ్ ఫ్రమ్ దీస్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. అంటే దీన్ని బట్టి అర్థమైంది, బిగినింగ్లో మీకు ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి, ఒక ఆయన వచ్చాడు, ఆయన నిన్ను డబ్బులు తెచ్చాడు, దాని ద్వారానే బిజినెస్ రన్ అయ్యి, అదే కదా మనకు కావాల్సింది. కాబట్టి ఏంటంటే నేను కొంచెం దాని ఆర్డర్ని మార్చి నేను మీకు బ్యాలెన్స్ షీట్లోకి వస్తాను అన్నారా. ఈ బ్యాలెన్స్ షీట్లో కూడా ఫస్ట్ ప్లేస్ అకార్డింగ్ టు ది క్రానలాజికల్ ఆర్డర్, ఫస్ట్ ప్లేస్ విల్ బి మీకు క్యాపిటల్ అకౌంట్. దాంట్లో మీకు లైబిలిటీస్ సైడ్ ఉంటుంది హెడ్డింగ్లో. దాంట్లో లైబిలిటీస్ ఆర్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ సోర్సెస్, ఆధారం. సోర్సెస్ అనే పదాన్ని కూడా వాడాను ఎందుకంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. లైబిలిటీస్ అనే పదాన్ని గుర్తు లేకపోయినా యూ కెన్ కాల్ ఇట్ యాజ్ సోర్సెస్. అంటే బిజినెస్ రన్నింగ్కి కావాల్సిన ఫండ్స్ వచ్చిన ఆధారాలు ఏంటి అంటే క్యాపిటల్ ద్వారా వచ్చినాయా, లోన్స్ ద్వారా వచ్చినాయా, ఇతర క్రెడిట్ సర్వీసెస్ ద్వారా వచ్చిందని చెప్పడం కోసం నేను సోర్స్ అనే పదాన్ని వాడాను అన్నారా. కాబట్టి ఏంటంటే ఇది ఫస్ట్ ఐటమ్ క్యాపిటల్. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఏంటి, క్రానలాజికల్ ఆర్డర్లో మీకు వచ్చేది క్యాపిటల్ అకౌంటే. సో ఈ క్యాపిటల్ అకౌంట్లో మీకు ఓనర్ బిజినెస్ ఉంటుంది, అంటే సోల్ ట్రేడింగ్ కంపెనీ ఆర్ ప్రొప్రైటరీ కన్సర్న్ ఆర్ ఏ పార్ట్నర్షిప్ కన్సర్న్ ఆర్ ఏ కంపెనీ. కాబట్టి అది ఒక ప్రయారిటీ. అయితే ఫస్ట్ మీకు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో మీకు ఏం కనిపిస్తుందంటే మీకు వాళ్ళు ప్రీ క్రియేటెడ్ గ్రూప్స్ ఉంటాయండి. మీకు సిస్టంలో ప్రీ క్రియేటెడ్ గ్రూప్స్ ఉంటాయి. ఆఫ్టర్ కంప్లీటింగ్ ది చాప్టర్ ఐ విల్ షో ఐ విల్ డిస్ప్లే ద గ్రూప్స్ విచ్ ఆర్ క్రియేటెడ్ బై ది సిస్టమ్ కూడా చూపిస్తాను మీకు నేను అన్నారా. సరే, ముందుగా అసలు అనాదిగా వస్తున్న ప్రయారిటీ ఏంటంటే ప్రొపరైటరీ కన్సర్న్. మా పాత రోజుల్లో ఒక ఊరికి ఒక కిరాణం ఉండేది, ఒక బట్టల షాప్ ఉండేది, ఒక కమ్మరి, ఒక కొమ్మరి, ఒక పాన్ షాప్, ఇలాగే ఉండి
ఇంతకు మించి ఉండేది కాదు. ఒక హాస్పిటల్ ఉండేది. అంటే ఒక్కొక్కటి ఉండేది. అంటే దాంట్లో ఒక వ్యక్తి మాత్రమే లాభాన్ని ఆశించి, ఇటు వ్యాపారం అనేది దేనికోసం అండి? టు ఎర్న్ మనీ. టు ఎర్న్ మనీ, ఎ బిజినెస్ విల్ బి స్టార్టెడ్ బై ఎ పర్సన్. హీ ఈస్ కాల్డ్ యాజ్ ప్రొపరైటర్ ఆర్ ఓనర్ ఆఫ్ ది బిజినెస్. సో వీ కెన్ రీనేమ్ ఇట్ యాజ్ ప్రొపరైటరీ క్యాపిటల్. ఎందుకని ప్రొపరైటర్స్ క్యాపిటల్ అంటామంటే, ఎప్పుడన్నా మీరు ఈ బ్యాలెన్స్ షీట్ని కానీ ఏదన్నా కనుక మీరు ప్రొడ్యూస్ చేసినప్పుడు ట్యాక్స్ అథారిటీస్ కానీ, లోన్ తీసుకోవడం బ్యాంకర్స్ కానీ, ఫైనాన్సర్స్ కానీ, లేకపోతే సప్లయర్స్ కానీ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు దానిలో ప్రొపరైటరీ క్యాపిటల్ అని నామకరణం చేసి పెట్టామనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ క్యాపిటల్ దాన్ని రీనేమ్ చేసుకున్నాం అనుకోండి, అంటే మీకు ఒక క్వశ్చన్ మిగిలిపోద్ది. ఎట్లా అంటే, హూ ఈజ్ ది ఓనర్ ఆఫ్ ది బిజినెస్ అనే క్వశ్చన్ అక్కడ రాదు. వై? బికాస్ ప్రొపరైటరీ క్యాపిటల్ కింద హరియో, రామో, కృష్ణుడు ఉంటాడు. ఈజ్ ఏ ఓనర్ ఆఫ్ ది బిజినెస్ అని. అంటే మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తగ్గించుకోవడానికి వెళ్తే దాని మీద క్లారిటీ పెరుగుద్ది. అందుకని ఏంటంటే ప్రొపరైటరీ క్యాపిటల్ అని నామకరణం చేశారు. ప్రొపరైటర్ తర్వాత ఎవరు వస్తారండి? పార్ట్నర్స్ వస్తారు. అంటే ఒకళ్ళ మించి మోర్ దాన్ వన్ పర్సన్ కలిసి మీకు ఒక పార్ట్నర్షిప్ కన్సర్న్ చేసుకుంటారు. అంటే పార్ట్నర్షిప్ కన్సర్న్ ఎలా ఉంటుందండి? ప్రొపరైటరీ కన్సర్నే రేపొద్దున కాంపిటీషన్ తట్టుకోవడం కోసం, ఫండింగ్ని పెంచుకోవడం కోసం, మేనేజర్ల కెపాసిటీ పెంచుకోవడం కోసం ఈ మే ఆఫర్ సంథింగ్ టు ది ఈజ్ ఫ్రెండ్స్ అండ్ లైక్ మైండెడ్ పీపుల్. ఇదిగో నేను రూపాయి నేనే తింటున్నాను, ఇదిగో మీరు ముగ్గురు రండి, అందరూ తల పావలా పంచుకుందాము అని అనొచ్చు. సో ఆ విధంగా వాళ్ళని ఆహ్వానించడం జరుగుద్ది. సో పార్ట్నర్స్ క్యాపిటల్ వల్ల ఏమవుతుంది? ఫండ్ పెరుగుద్ది, లోన్స్ కెపాసిటీ పెరుగుద్ది, మేనేజ్మెంట్ కెపాసిటీ పెరుగుద్ది. కాబట్టి ఇది సహజంగా పార్ట్నర్స్ క్యాపిటల్. అది కూడా మీరు క్యాపిటల్ అనే పదాన్ని రీనేమ్ చేస్తే పార్ట్నర్స్ క్యాపిటల్ ఉంటుంది. ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళ నికరంగా ఉన్న పెట్టుబడి ఎంత అనేది కూడా మీకు డిస్ప్లే అవుతుంది, సిస్టంలో డిస్ప్లే అవుతుంది. సో అప్పుడు ఏంటంటే మీరు యూ నీడ్ నాట్ ఎక్స్ప్రెస్, యూ నీడ్ నాట్ డీటెయిల్ ది పార్ట్నర్స్ అండ్ దేర్ ఇన్వెస్ట్మెంట్. క్లియర్గా కింద ఉంటుంది కాబట్టి ఇన్నర్ కాలంలో పడుతుంది, అవుటర్ కాలంలో టోటల్ పడుతుంది. కాబట్టి దట్ ఈస్ విజిబుల్గా ఉంటుంది, మీకు బాగుంటుంది నరా. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఎక్స్పాన్షన్ ఎట్లా అవుతుంది? ప్రొపరైటరీ కన్సర్న్ పార్ట్నర్షిప్లోకి వచ్చాం, పార్ట్నర్షిప్లోంచి కంపెనీస్కి వెళ్ళాం. కంపెనీస్లో ఏంటి? జాయింట్ స్టాక్ కంపెనీస్ మీరు చదువుకున్నారు. దాంట్లో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. దాంట్లో ఎలా ఉంటుందంటే, దీంట్లో ప్రొపరైటరీ కన్సర్న్లో 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలంటే ఒకటేసారి పట్టి రావచ్చు, లేకపోతే అతను దగ్గర ఉన్నది పట్టుకొచ్చి బిజినెస్ స్టార్ట్ చేసిన అవసరాల మేరకు డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఇంకా అవసరం అయితే తీసుకొచ్చి అడిషనల్ క్యాపిటల్ పెట్టచ్చు అన్నారా. అట్లనే పార్ట్నర్స్లో మాత్రం ఇది ఒకటేసారి మొత్తం పట్టు అకార్డింగ్ టు దేర్ షేరింగ్ అంటే అందరూ తలా భావన పంచుకోవాలంటే 10 లక్షల క్యాపిటల్ అనుకుంటే తలా 2.5 లక్షలు ఇమీడియట్గా పెట్టాల్సింది. లేకపోతే అదర్ పార్ట్నర్స్ విల్ అబ్జెక్ట్. ఎందుకంటే వాడు తీరుకున్నప్పుడు వాడు పెడతాడు, అవసరం లేకపోతే వాడు సపోర్ట్ కూరుకుంటాడు, మేము ఎందుకు పెట్టాలంటారు. కాబట్టి ఎవ్రీబడి హ్యాస్ టు బ్రింగ్ దేర్ క్యాపిటల్ అకార్డింగ్ టు ది షేరింగ్ రేషియో ఫిక్స్డ్ త్రూ ఏ పార్ట్నర్షిప్ డీడ్. సో ఆ విధంగా కూడా వచ్చేస్తుంది. కానీ ఈ కంపెనీస్లో మాత్రం ఒకటేసారి డబ్బులు రావు. ఎందుకంటే మీకు ప్రొపరైటరీ కన్సర్న్లో కానీ పార్ట్నర్షిప్ కన్సర్న్లో కానీ యూనిక్ నేమ్ అనేది ఉండదండి. ఎందుకంటే మీరు ఇష్టం వచ్చిన పేరు మీరు పెట్టేసుకోవచ్చు. దేర్ విల్ నో అబ్జెక్షన్, నో బడీ విల్ అబ్జెక్ట్, నో గవర్నమెంట్ అథారిటీ విల్ అబ్జెక్ట్ ది నేమ్ ఉన్నారా. కానీ కంపెనీస్లో మాత్రం యూనిక్ నేమ్ విల్ బి దేర్. కాబట్టి ఏంటంటే ఆ యూనిక్ నేమ్ కోసం మీరు ఒక నేమ్ సెలెక్షన్ చేయాలి. ఆ నేమ్ ఒకవేళ కనుక ఇండియాలో వేకెంట్ ఉంటే మీకు ఇస్తారు. ఏంటంటే ఇండియాలో మీ పేరు ఎవరి దగ్గర ఉండదు, ఇస్తారు. లేకపోతే మళ్ళీ ప్రయత్నం చేయాలి టిల్ యూ గెట్ దట్ టైటిల్, యువర్ చాయిస్ టైటిల్. సో ఇట్ మే టేక్ 4 to 5 months ఆర్ ఈవెన్ 6 months. సో అందుకని ఏంటంటే ముందు ఆహ్వానించి క్యాపిటల్ తెచ్చుకోవడం కంటే ఈ ఫౌండర్స్ ఉంటారు, దాంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫ్రెండ్లీ యూనిట్ ఆర్ ఏ ఫ్యామిలీ యూనిట్. ఇద్దరు కలిసి వాళ్ళే ఇంత అమౌంట్ 1 లక్ష 2 లక్షలు పెడతారు. దే విల్ స్టార్ట్ వర్కింగ్. అంటే ఇది ఇన్కార్పొరేట్ అయ్యి కంపెనీ పర్మిషన్ వచ్చి టైటిల్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే మిగతా వ్యవహారాలు స్టార్ట్ అవుతాయి. మనం ఒక బిల్డింగ్ తీసుకోవడం కానీ,
లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం కానీ, జిఎస్టీకి అప్లై చేయడం కానీ ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే లైసెన్స్ అప్లై చేయాలన్నా మీకు దాని మీద పాన్ నెంబర్ ఒకటి అప్లై చేయాలి. దేర్ ఆర్ సో మెనీ ఫార్మాలిటీస్. అందుకని ఏంటంటే మీకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అయితేనేమో షేర్స్ అమ్మడానికి ఉండదు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఇష్యూ ఉంటుంది, షేర్స్ కెన్ బి సోల్డ్ టు ది పబ్లిక్. దాంట్లో ఏం చేస్తారంటే ముందు అప్లికేషన్ మనీ అంటారు, అంటే టేకింగ్ ది పర్మిషన్ ఫ్రమ్ ది రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్, దట్ ఈస్ ఆర్ఓసి అంటారు. ద షేర్స్ అలాట్మెంట్ ఆఫ్ షేర్స్ విల్ బి అనౌన్స్డ్. దాంట్లో ఏంటంటే అప్లికేషన్ మనీ సపోజ్ 10 రూపాయలు ఫేస్ వాల్యూ అనుకోండి, ఓ 3 రూపాయలు అప్లికేషన్ మనీ కట్టమంటారు. ఆ 3 రూపాయలు కడతారు. ఆఫ్టర్ సమ్ టైమ్ ద డైరెక్టర్స్ ఆర్ ది ఫౌండర్స్ విల్ సిట్ అండ్ విల్ డిసైడ్ ది అలాట్మెంట్ ఆఫ్ షేర్స్. అంటే అనుకున్న ఎన్ని అలాట్మెంట్లు ఎన్ని షేర్లు అనుకుంటారో అంతమంది వస్తే అడిగినట్టుగా ఇచ్చేస్తారు. లేకపోతే ఎక్కువ కనుక అప్లికేషన్లు వస్తే ప్రోరేటా ప్రకారం వాళ్ళ చాయిస్ని ఇస్తారు. కాబట్టి ఏంటంటే అగైన్ అలాట్మెంట్ విల్ బి మేడ్ అండ్ ఏ నోటీస్ విల్ బి సెంట్ టు ది అప్లికెంట్ యాజ్ పర్ యువర్ అప్లికేషన్ డేటెడ్ సో అండ్ సో యువర్ షేర్స్ యువర్ అలాటెడ్ సో మెనీ షేర్స్ అండ్ యు ఆర్ రిక్వైర్డ్ 3 rupees or 2 rupees towards allotment on or before అంటాడు. సో అది తీసుకుని మళ్ళీ డబ్బులు కడతారు. అంటే షేర్ అలాట్మెంట్ అయింది మీకు, అంతేగాని మీకు షేర్ రాలా. దాని తర్వాత అవసరార్థం నెమ్మదిగా కంపెనీని నెమ్మదిగా ఆ స్టేజ్ తీసుకొస్తారు. కాబట్టి అవసరార్థం డబ్బులు తెచ్చుకుంటారు. దాంట్లో కాల్ మనీ అంటారు. ఒక కాల్ అయి ఉండొచ్చు, 2 calls అయి ఉండొచ్చు, ఒకటే కాల్ మొత్తం తీసుకోవచ్చు. అంటే ఈ బ్యాలెన్స్ అమౌంట్ అప్లికేషన్ మనీ అలాట్మెంట్ మనీ కాకుండా మిగతా డబ్బులు వసూలు చేసేస్తారు. సో అప్పుడు దాని షేర్ సర్టిఫికేట్ విల్ బి గివెన్ టు యూ అన్నారా. ఆ విధంగా మనకి షేర్ కంపెనీస్లో మాత్రం క్యాపిటల్ అలా ఆ విధంగా వస్తుంది, పేడప్ క్యాపిటల్ అంటారు కానీ అన్నారా. తర్వాత దీంట్లో ఇంకో గమ్మత్ ఏంటంటే మనం చదువుకున్న పరిస్థితుల్లో వెనెవర్ ద ఓనర్ ఆర్ ఓనర్స్ విత్డ్రా అమౌంట్ టు మీట్ దేర్ పర్సనల్ నీడ్స్ దట్ విల్ బి పోస్టెడ్ టు డ్రాయింగ్స్ అకౌంట్. అంటే విత్డ్రాల్ ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అని అర్థం. కానీ ఇక్కడ ఈ విత్డ్రాల్ డ్రాయింగ్స్ అనే పదాన్ని వాడట్లేదు. వాడకుండా మనం ఏం చేస్తున్నాం అంటే క్యాపిటల్నే రివర్స్ చేస్తున్నాం. క్యాపిటల్ ఎప్పుడు ఎక్కడ ఉంటుందండి? క్రెడిట్లో ఉంటుంది. అంటే అతను పెట్టిన పెట్టుబడి తరిగిపోతుందంటే అర్థం ఏంటి? అతను మళ్ళీ తిరిగి డబ్బులు తీసుకుంటున్నాడు ఆయన అవసరాలు. కాబట్టి దాన్ని రివర్స్ చేసినట్టయితే క్యాపిటల్ విల్ కమ్ డౌన్. ఇప్పుడు ఇంకోటి చూడండి, ఎందుకు ఇట్లా పెట్టాలి మాస్టారు? డ్రాయింగ్స్ అకౌంట్ అనేది ఏమైనా తప్ప అంటే తప్పు కాదు. కానీ అకౌంటింగ్ స్టేట్మెంట్ ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ గైడ్ అండ్ అడ్వైజర్ టు యువర్ ఓనర్. బాబు నువ్వు పెట్టిన డబ్బులు 4 రూపాయలు సంపాదించుకోవడం కోసం, అంతేగాని ఇక డబ్బులు మిగిలినాయని ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటా పోతే రేపటి రోజున నువ్వు అనుకున్న టార్గెట్కి రీచ్ కాలేమని చెప్పకనే హెచ్చరిక వస్తుంది. ఆత్మ ప్రబోధం అంటారు మీకు, అంతరాత్మ ప్రబోధం. ఇది కూడా అంతే. కాబట్టి ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా లోన్ తీసుకున్నారనుకోండి, లోన్ తీసుకుంటే ఏం చేస్తాం? అతను లోన్ కట్టుకుంటూ పోయినప్పుడు అతను లోన్ తగ్గించాలంటే లోన్ ఎప్పుడు క్రెడిట్లో ఉంటుంది, తగ్గించినప్పుడు అలా డెబిట్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే రివర్స్. ఇది కూడా అంతే. క్యాపిటల్ అకౌంట్ ఎప్పుడు క్రెడిట్లో ఉంటుంది. క్యాపిటల్ని రివర్స్ చేస్తే అంటే డెబిట్ చేస్తే ఆటోమేటిక్గా క్యాపిటల్ విల్ కమ్ డౌన్. ఎప్పుడు బ్యాలెన్స్ షీట్ చూసుకున్నా అరే నేను 10 లక్షలు పెట్టానని గంతులు వేయకుండా అరే నీ క్యాపిటల్ రోజు రోజుకి తరిగిపోవడం వల్ల నువ్వు లోన్స్కి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది, లోన్స్కి వెళ్ళటం వల్ల వడ్డీ కట్టాల్సి వస్తుంది, వడ్డీ కట్టడం వల్ల నీ టార్గెట్ రీచ్ కాలేకపోతున్నావు అని హెచ్చరిక స్టేట్మెంట్ చెప్తుంది. దాంట్లో ప్రతిదానికి ఒక అర్థం చెప్తాను నేను. కాబట్టి ఏంటంటే దీంట్లో డ్రాయింగ్స్ అనేది ఎలా ఉంటుందంటే ప్రొప్రైటర్ ఆర్ ది పార్ట్నర్స్ కెన్ విత్డ్రా మనీ బట్ నాట్ ది షేర్ హోల్డర్స్. కంపెనీస్లో మాత్రం విత్డ్రాల్స్ ఉండవండి. ఓన్లీ ప్రొప్రైటర్ in the proprietary concern and partners in the partnership concern can withdraw money in the form of cash or in the form of goods or in the form of services by himself or by his family members. ఉన్నారా? అంటే ఆయన ఓనరు కాబట్టి భార్య తీసుకెళ్ళిన పిల్లల స్కూల్ ఫీజులు దాంట్లోంచి కడతాడు. ఆయన ఎల్ఐసి పాలసీ దాంట్లో కడతాడు. ఏదైనా గోల్డ్ లోన్ ఏదైనా తీసుకుంటే ఆ గోల్డ్ లోన్ వదిలించుకుంటాడు. లేకపోతే ఆయన ఎవరికైనా బాకీ ఉంటే ఇక్కడి నుంచి ఇప్పిస్తాడు. కాబట్టి ఆ బాకీతో మనకు సంబంధం లేదు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ది బిజినెస్. అంటే మీరు చదువుకున్నది వస్తుండొచ్చు. ఇప్పుడు ఏంటంటే సెపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్. అంటే బిజినెస్కి దీనికి సంబంధం లేదు. వ్యక్తులు వేరు, బిజినెస్ వేరు.
కాబట్టి మీరు అంటే మీరు పెట్టినప్పుడేమో మీ పేరున క్రెడిట్ కనిపించింది, మీరే రకరకాల రూట్లో మీరు వాడుకున్నప్పుడు అది మీకు డెబిట్ కనిపించింది. దానివల్ల మీ బ్యాలెన్స్ తగ్గిపోతుంది. కాబట్టి మీరు వాడుకున్న మీ మాట ప్రకారం మీరు మీ మీ ఆర్డర్ చేస్తే తీసుకున్న, మీ భార్య తీసుకున్నా, పిల్లలు తీసుకున్నా, లేదా మీరు ఎవరికైనా ఇప్పించినా ఇవన్నీ కూడా దానికే పోతాయి. సో ద క్యాపిటల్ అకౌంట్ విల్ బి ఇన్ ద బ్యాలెన్స్ షీట్. యూ కెన్ సీ ది నెట్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ ఆన్ దట్ డేట్. బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు కూడా యాజ్ ఆన్ దట్ డేట్, యాజ్ ఎట్ అని ఉంటుంది కావాలంటే. అంటే ఆ రోజుకి మీ బ్యాలెన్స్ ఎంత, వాట్ ఈజ్ యువర్ రియల్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ ఆన్ దట్ డే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో తర్వాత ఎడిషనల్ క్యాపిటల్ కెన్ బి బ్రాడ్ బై ది ప్రొపరైటర్ ఆర్ ఎడిషనల్ క్యాపిటల్ కెన్ బి బ్రాడ్ బై ది పార్ట్నర్స్. కానీ ఎడిషనల్ క్యాపిటల్ అనేది షేర్ హోల్డర్స్ పెట్టరారండి. కావాలంటే ఇంకో షేర్ కొనుక్కుంటారేమో తప్ప ఎడిషనల్ క్యాపిటల్ అనేది కంపెనీస్లో ఉండదండి. తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాష్ ఆర్ అసెట్స్ టు ది ఓనర్ సిస్టర్ కన్సర్న్ ఆర్ విత్ ది ఆబ్లిగేషన్ నాట్ కనెక్టెడ్ విత్ ది బిజినెస్ ఫారం. అంటే మీకు ఈ బిజినెస్ కాకుండా ఇంకో 4 రకాల బిజినెస్లు ఉండొచ్చు. ఆ బిజినెస్కి సంబంధించిన ఖర్చులు ఇక్కడ కూర్చొని ఆయనకు ట్రాన్స్పోర్ట్ బిల్లి, లేకపోతే అతనికి బాకీ ఉన్నాడు అతను ఇచ్చేసి అంటే అది ఎవరి నిమిత్తం అంటే ఒకవేళ సిస్టర్ కన్సర్న్ కూడా రెగ్యులర్గా లావాదేవీలు జరుగుతూ ఉంటేనేమో వాళ్ళ లెడ్జర్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. లేకపోతే ఏం చేస్తాం, ఇట్ విల్ బి స్ట్రైట్ అవే రిటర్న్ టు ది ఓనర్స్ అకౌంట్. ఎందుకంటే మనకు సంబంధం లేదు, ఆయన ఏం ఖర్చు పెట్టుకుంటే మనకేం సంబంధం. సార్ మీరు పలానా ఆయనకి అక్కడ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇప్పించారు సార్ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాష్ ఆర్ అసెట్స్ టు ఓనర్ సిస్టర్ కన్సర్న్ ఆర్ విత్ ఆబ్లిగేషన్స్ నాట్ కనెక్టెడ్ విత్ ది బిజినెస్ ఫర్మ్ అన్నారా. కాబట్టి ఏంటంటే ఇది ఈ విధంగా క్యాపిటల్ అకౌంట్ అనేది ఇన్ని రకాల ఐటమ్స్ తోటి ఉంటాయి. కాబట్టి ఏంటంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ బై ద ప్రొపరైటర్ ఆర్ బై ది పార్ట్నర్స్. అంతేగాని ఓనర్ ఫ్రెండ్ ఇచ్చినా, ఓనర్ వైఫ్ ఇచ్చినా అది క్యాపిటల్ కాదు. ఎవరైతే లాభాపేక్షతో పెట్టారో ఆయనది మాత్రమే క్యాపిటల్. బాగా గుర్తుపెట్టుకోండి. సో మీకు ఇన్ ద ఫ్రీ క్రియేటెడ్ గ్రూపింగ్ యూ విల్ ఫైండ్ క్యాపిటల్ యాజ్ ప్రైమరీ. యూ కెన్ రీనేమ్ ఇట్ యాజ్ ప్రొపరైటర్, పార్ట్నర్స్ ఆర్ షేర్ క్యాపిటల్. చెప్పాను కదా, యూ కెన్ రీనేమ్ ఇట్, యూ కెన్ ఆల్టర్ ది నేమ్ విచ్ వాజ్ క్రియేటెడ్ బై ది సిస్టమ్. కాబట్టి మీరు ఆ విధంగా చేస్తే ఒక నీట్గా ఉంటుంది, డిస్ప్లే అనేది నీట్గా ఉంటుంది. సో ఇక సబ్ గ్రూప్ గురించి మాట్లాడుకుంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. వాట్ ఈస్ దిస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్? రిజర్వ్స్ అంటే అది ఏంటండి, పుట్టింగ్ అసైడ్ టు మీట్ ద ఫ్యూచర్ లయబిలిటీస్. పుట్టింగ్ అసైడ్ అంటే పక్కకు పెట్టడం, దాసి పెట్టడం అన్నారా. అంటే సర్ప్లస్ అంటే అర్థం ఏంటి, మిగులుబాటు బిజినెస్లో ఏముంటుందండి, లాభాన్నే మిగులుబాటు అంటారు, అంతే కదా. సో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, వాట్ ఈస్ ది సర్ప్లస్ అండ్ వాట్ వాజ్ రిజర్వ్డ్ ఫ్రమ్ ది సర్ప్లస్ అనేది అర్థం చేసుకోవచ్చు. ప్రతిదానికి మీరు అటు ఇటు కనుక మీరు డిస్కస్ చేసుకోగలిగితే కంప్లీట్ మీ మైండ్లో స్టోర్ అయిపోతుందండి ఇది. అంతేగాని ఇలా చదివి వదిలిపెట్టేస్తే ఇప్పుడు దాకా చేసిన పని అదే, ఇక ముందు కూడా చేసిన పని అదే అయినప్పుడు ఇట్ ఈస్ ఫన్ టు లెర్న్. ప్రాక్టికల్ వేలో నేర్చుకోవాలనుకుంటే మీరు ప్రాక్టికల్గానే ఉండాలి. సో ఈ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనేది ఓన్లీ కంపెనీస్లోనే ఉంటుంది, నాట్ ఇన్ అదర్ కన్సర్న్స్. మీకు ప్రొపరైటరీ కన్సర్న్లో ఉండదు. ఎందుకంటే లాభాన్ని ఆటోమేటిక్గా అట్ ది ఎండ్, లాభమైన నష్టం అట్ ది ఎండ్ ఇట్ విల్ బి ఆటోమేటికల్లీ ట్రాన్స్ఫర్ టు హిస్ క్యాపిటల్ అకౌంట్. అంటే పార్ట్నర్స్లో కూడా లాభమైన నష్టమైన ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోద్ది. తర్వాత కంపెనీస్లో మాత్రం డివిడెండ్స్ రూపంలో ఎన్ని షేర్ హోల్డర్, ఇక్కడ షేరింగ్ రేషియోస్ అంటూ ఉండవు కంపెనీస్లో. అంటే ఎంతమందికి ఒక మనిషికి ఎన్ని షేర్లు ఉంటే ఆ షేర్కి ఎంత డివిడెండ్ ఇస్తారు. కాబట్టి దీంట్లో మీకు ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ కాదు. ద డైరెక్టర్స్ విల్ డిసైడ్ ద రేట్ ఆఫ్ డివిడెండ్ ఫర్ షేర్. కాబట్టి అప్పుడు దాకా టిల్ దట్ మూమెంట్ ద సర్ప్లస్ విల్ బి కెప్ట్. సో సర్ప్లస్ ఆఫ్టర్ పుట్టింగ్ అసైడ్ సంథింగ్, ద బ్యాలెన్స్ విల్ బి కెప్ట్ అండర్ retained earnings to be distributed to the shareholders. So reserves and surplus ఎక్కడ ఉంటుంది, ఓన్లీ ఇన్ కంపెనీస్, నాట్ ఇన్ అదర్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ ప్రొపరైటరీ కన్సర్న్ అండ్ పార్ట్నర్షిప్ కన్సర్న్స్. సో రిజర్వ్స్ and surplus are profits which have been retained in the firm. Reserves are two types, revenue and capital.
రెవెన్యూ అంటే క్యాపిటల్, క్యాపిటల్ రిజర్వ్ ద్వారా వచ్చినాయి అంటే రెవెన్యూ అంటే మీరు వ్యాపారం చేయడం వల్ల వచ్చింది. క్యాపిటల్ రిజర్వ్ అంటే ఏంటి మీకు, మీరు ఆస్తుల మార్పిడి వల్ల వచ్చింది అన్నారా. అది 2 రకాల రిజర్వ్స్ ఉంటాయి. రెవెన్యూ రిజర్వ్స్ రిప్రజెంట్ అక్యూములేటెడ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ ఫ్రమ్ ది ప్రాఫిట్స్ ఆఫ్ నార్మల్ ఆపరేషన్స్. క్యాపిటల్ రిజర్వ్స్ అరైజ్ అవుట్ ఆఫ్ గెయిన్స్ ఫ్రమ్ విచ్ ఆర్ నాట్ రిలేటెడ్ టు నార్మల్ బిజినెస్ ఆపరేషన్స్. దీస్ రిజర్వ్స్ appear in the corporate only. In the other organization, the net result appear in the income statement will be transferred to or apportioned among the owners at the year end. అర్థమైంది కదా మీకు. అదర్ ఆర్గనైజేషన్స్ లో ఇమీడియట్గా ద రిజల్ట్ విల్ బి ట్రాన్స్ఫర్డ్. సో దెర్ విల్ బి నో క్వశ్చన్ ఆఫ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. తర్వాత ఇంకోటి కూడా గుర్తుపెట్టుకు, ద రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ గ్రూప్ విల్ బి ఓన్లీ అట్ ది టైమ్ ద కంపెనీ గాట్ ప్రాఫిట్స్. అసలు లాభాలు ఉంటే కదండి దీంట్లో పక్కన పెట్టేది. లాభాలు లేకపోతే ఎక్కడ పక్కన పెడతారు, ఏం పక్కన పెడతారు? అసలు దానికి పదంలోనే అర్థం ఉంది అక్కడ. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, రిజర్వ్స్ ఫ్రమ్ సర్ప్లస్ అనుకోండి లేకపోతే. సో దీంట్లో ఏం ఉదాహరణ రాసాం చూద్దాం. అన్క్లెయిమ్డ్ డివిడెండ్ విచ్ ఈస్ నాట్ క్లెయిమ్డ్ బై షేర్ హోల్డర్స్ ఇన్ టైమ్. అన్క్లెయిమ్డ్ డివిడెండ్ అంటే మీకు ఒక 100 షేర్లు డివిడెండ్స్ పంపించారు, దానికి షేర్ వారెంట్ అంటారు. 100 మందికి పంపిస్తే ఒక ఆయనకి 500 వచ్చింది, ఒక ఆయనకు 1000 రూపాయలు వచ్చింది, ఒక ఆయనకి 5000 వచ్చింది. అంటే ఎలా ఎందుకు వచ్చింది, సమానంగా ఎందుకు రాలేదంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది షేర్స్ హెల్డ్ బై దట్ పర్టికులర్ పర్సన్. 500 వచ్చిన ఆయన ఏం చేస్తాడు, అది చెక్కే కాబట్టి దాని వ్యాలిడిటీ 3 months ఉంటుంది కాబట్టి ఈ హ్యాస్ టు సెండ్ ఇట్ టు ది బ్యాంక్ ఫర్ కలెక్షన్. ఆయన ఏం చేస్తాడు, డ్రాలో పెడతాడు, బతికిస్తాడు. తర్వాత ఆ పేపర్ మీద పేపర్ పడుతుంది, ఆ కనుమరుగు అయిపోద్ది, ఆఖరికి ఆ 3 months కూడా అయిపోద్ది. అదే 1000 రూపాయలు ఉన్నాయని కూడా అలాగే పెడతాడు. కాకపోతే ఏదైనా గుర్తు వస్తే మాత్రం ఆ బ్యాంక్ వెళ్ళి క్లర్క్ని ఇచ్చేసి ఇది కూడా పడేయమంటాడు. తర్వాత 5000 వచ్చినప్పుడు మాత్రం అతనికి బ్యాంక్ వెళ్ళి క్లర్క్ లేకపోయినా వాడిని పిలిచి ఇది తీసుకెళ్ళి వేసిరారా అంటాడు. ఎందుకంటే 5000 కదా, దేనికన్నా పనికి వస్తుంది కదా. కాబట్టి ఏంటంటే సపోజ్ 100 చెక్కులు ఇష్యూ చేశారనుకోండి, ఏది దాచిపెట్టిన డబ్బులు రిజర్వ్స్ పోంగా వచ్చిన సర్ప్లస్ నేను చెప్పేది, దాన్ని దాచిపెట్టారనుకోండి, దాచిపెడితే దాంట్లో 80 చెక్కులు పాస్ అయిపోయినాయి నేను చెప్పిన ప్రకారం, ఏది పెద్ద అమౌంట్స్ కాబట్టి. 20 చెక్కులు క్లియర్ కాలేదు. అంటే 20 చెక్కులు మనం దాచిపెట్టిన డబ్బుల్లోంచి బయటికి పోవట్లేదు, అంటే రిజర్వ్స్ సర్ప్లస్లో ఉండిపోయినట్టే కదా. అది వేరే వచ్చే అమౌంట్ కలవట్లా. మనం 100 రూపాయలు ఇవ్వాలనుకున్నాం, దాంట్లో 80 రూపాయలే తీసుకున్నారు, ఇంకా 20 రూపాయలు ఉండిపోయినట్టే కదా. సో దట్ విల్ బి ఇన్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. షేర్ ప్రీమియం ఎడిషనల్ అమౌంట్ అబౌవ్ ది ఫేస్ వాల్యూ. అంటే కంపెనీ యొక్క ప్రాస్పరిటీ బాగుంటే, అభివృద్ధి పదంలో నడుస్తున్నప్పుడు మీరు ఆ కంపెనీ షేర్లు కొనడానికి ప్రయత్నం చేస్తారు. అదే ఓపెన్ మార్కెట్లో కొంటే 100 రూపాయల షేరు 1000 రూపాయలు అమ్మిన పరిస్థితి ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ వాళ్ళే దాన్ని అనుభవించాలని దాన్ని అనౌన్స్ చేస్తారు, టేకింగ్ పర్మిషన్ ఫ్రమ్ ది ఆర్ఓసి. అప్పుడు 10 రూపాయల షేర్ని 50 రూపాయలకు అమ్ముతారు అనుకోండి. షేర్ విలువ అప్పుడు 10 రూపాయలు, ఇప్పుడు 10 రూపాయలు, కానీ 50 రూపాయలు కలెక్ట్ చేస్తారు. కానీ దానికి ఎగబడతారు. ఎందుకంటే దీంట్లో ఆప్షన్స్ ఏంటంటే కంపెనీ వాళ్ళు ఇష్యూ చేస్తున్నారు, మన నేమ్ కంపెనీ వాళ్ళు, మన నేమ్తో కంపెనీ వాళ్ళు షేర్ సర్టిఫికేట్ ఇస్తారు. రెండోది ఏంటంటే దీంట్లో కూడా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి అప్లికేషన్ మనీ, అలాట్మెంట్ మనీ ఉంటాయి, కొంత మనకు టైం దొరుకుతుంది, కొద్దిగా ఎక్కువ షేర్లు అప్లై చేయొచ్చు అని ఉంటాడు కాబట్టి దానికి ఎగబడతారు. తర్వాత ఏమేముందంటే మీకు అది ఎప్పుడైతే 50 రూపాయలు 60 రూపాయలు వసూలు చేశారనుకోండి, ఆ షేర్ ఫేస్ వాల్యూ ఉన్నదేమో షేర్ క్యాపిటల్లో పెడతారు, మిగతా అమౌంట్ తీసుకుని రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో పెడతారు. దట్ విల్ బి యూటిలైజ్డ్ టు మీట్ ద ఫ్యూచర్ లయబిలిటీస్ ఆర్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. గుర్తుపెట్టుకోండి, అడిషనల్ అమౌంట్ అబౌవ్ ది ఫేస్ వాల్యూ. 4th ఫీచర్ ఆఫ్ షేర్స్ పక్కన రాశాను మీకు బ్రాకెట్లో కూడా. 4th ఫీచర్ అంటే క్యాన్సిలేషన్ ఆఫ్ షేర్స్. ఎందుకంటే మీకు కంపెనీ ఇలా షేర్లు అప్లై చేశారు, అప్లికేషన్ మనీ కట్టారు, అలాట్మెంట్ మనీ కూడా కట్టారు. కాల్ మనీ వచ్చేటప్పటికి కంపెనీ యొక్క స్థితి బాగుండలేదు అని తెలిసినప్పుడు మీ దగ్గర డబ్బులున్నా కట్టరు. ఎందుకంటే ఎందుకు లేకపోతే పోయిందిలే మన డబ్బులు పోనీ అనుకుంటారు. లేకపోతే డబ్బులు లేకపోయినా కట్టరు. ఏ కారణంతో కట్టకపోయినా మీరు అప్పుడు దాకా కట్టిన మీకు వాపస్ ఇవ్వరు. దట్ విల్ బి ఫోర్ఫెయిటెడ్, క్యాన్సిల్డ్ అండ్ విల్ బి కెప్ట్ అండర్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. మళ్ళీ రీఇష్యూ చేయొచ్చు, అది చేయకపోవచ్చు, అది వేరే విషయం. సో ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్. ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ రిజర్వ్ అండ్ క్యాపిటల్ రిజర్వ్ ఫర్ అసెట్ ఎక్విజిషన్. అంటే మీరు ఏదైనా బిల్డింగ్ కట్టడానికి కానీ ఏదైనా మెషినరీ కొనడానికి కానీ ఈ ఉన్న లాభాల్లోంచి తీసుకెళ్ళి పక్కన పెడతారు. తర్వాత జనరల్ రిజర్వ్ అండ్ స్పెషల్ రిజర్వ్. జనరల్ రిజర్వ్ అంటే
జనరల్గా మనకి అగ్ని బాధితులు, వరద బాధితులు, అనాథ శరణాలు ఇవన్నీ ఉంటాయి కదండి. ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ కొరకు మనం కొంత అమౌంట్ పక్కన పెట్టుకుని, ఓ 2 లక్షల రూపాయలు పక్కన పెట్టుకుని, అంటే వర్కింగ్ క్యాపిటల్ ఎఫెక్ట్ కాకుండా పెట్టుకుని దాంట్లో డబ్బులు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఒకవేళ ఆ డబ్బులు ఓ 2 లక్షలు పెట్టారనుకోండి, 1,50,000 ఖర్చు అయితే 50,000 దాంట్లో ఉండిపోతాయి మళ్ళీ. మరి స్పెషల్ రిజర్వ్ అంటే టు మీట్ ఏ స్పెషల్ పర్పస్. అంటే తిరుపతిలోనో, కాళహస్తిలోనో, శ్రీశైలంలోనో, షిరిడీలోనో ఒక కాటేజ్ ఏదైనా కట్టేవాలనుకుంటారు, ఏదైనా సత్రం కట్టాలనుకుంటారు. దానికి ఏం చేస్తారంటే ఒకటేసారి తీయకుండా ఓ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు స్పాన్ పెట్టుకుంటారు. సంవత్సరానికి ఎంత ప్రాఫిట్స్లో తీస్తారు. ప్రాఫిట్స్ వచ్చినప్పుడే గుర్తుపెట్టుకోండి, తీసి పక్కన పెట్టి అది ఆ పర్పస్ కోసం ఖర్చు పెడతారు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. అర్థమైంది కదా. తర్వాత రిటైన్డ్ ఎర్నింగ్స్. అంటే రిటైన్డ్ ఎర్నింగ్స్ ఈజ్ ద సబ్ గ్రూప్ ఆఫ్ మీకు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. అందుకని రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ మీకు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో రిటైన్డ్ ఎర్నింగ్స్ ఎక్కడ రాయలేదు చూడండి. సబ్ గ్రూప్స్లో మీరు పైన చూస్తుంటారు. సబ్ గ్రూప్స్లో ఎక్కడా కూడా మీకు ఎక్కడ రిటైన్డ్ ఎర్నింగ్స్ ఎక్కడ రాయలేదు నేను. అంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ సబ్ గ్రూపే రిటైన్డ్ ఎర్నింగ్స్. అంటే ఏంటిది అది అంటే ద అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్. అంటే సర్ప్లస్లోంచి రిజర్వ్స్ తీసేసిన తర్వాత మిగులుబాటు ఏదైతే ఉందో దట్ ఈస్ పర్పస్ఫుల్లీ ఫర్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డివిడెండ్స్ టు ది షేర్ హోల్డర్స్. కాబట్టి అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్. సో ఇది కూడా కంపెనీస్లోనే ఉంటుంది. డివిడెండ్స్ ఎవరికి ఇస్తారండి? షేర్ హోల్డర్స్కే కదా ఇచ్చేది. సో అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ దాంట్లో ఉంటుంది. సో ఇది మీకు క్యాపిటల్ యొక్క సబ్ గ్రూప్ రిజర్వ్స్ సర్ప్లస్ అయిపోయింది. ఒకటి మెయిన్ గ్రూప్ అయింది, ఒకటి సబ్ గ్రూప్ అయిపోయింది. ఉన్నారా? సెకండ్ దాని తర్వాత ఏంటంటే మీరు మిగతా నోట్స్ కూడా చదవండి. ఎందుకంటే మీకు నేను అలాగే చదివేయటం వల్ల మీకు ఉపయోగం అంటూ ఉండదు. నేను బ్రీఫ్గా రాశాను, నీట్గా రాశాను, సింపుల్గా రాశాను. కాబట్టి మీరు చదవండి. అవసరం ఉన్న చోట నేనే చదివి వినిపిస్తున్నాను కదా మీకు. కాబట్టి మీరు చదవండి. చదివితే దీంట్లో రేపటి రోజున ఇంకొక వీడియో పెడతాను. ఇది మీకు అందించడం కూడా ఒక మెయిన్ పర్పస్ కూడా ఉంది. ఇన్ని రోజులు కాకుండా ఇవాళ ఎవరు ఇవ్వని గ్రూపింగ్, ఏ ఇన్స్టిట్యూట్ ఇండియాలో ఎవరు ఇవ్వని గ్రూపింగ్ నేను ఇస్తున్నాను. దీన్ని కూడా ఒక పర్పస్ఫుల్గా మీ ముందు పెడుతున్నాను. రేపు పొద్దున ఐ విల్ పుట్ ఏ వీడియో టుమారో అలాంగ్ విత్ ద గ్రూపింగ్. డే 2లో ఉండే గ్రూపింగ్తో పాటు మళ్ళీ ఒక గుడ్ న్యూస్ మీకు చెప్తాను. ఆ గుడ్ న్యూస్ మీకు అందరికీ పనికొస్తుంది. కాబట్టి దయచేసి మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. యు లెర్న్ ఎ న్యూ థింగ్ ఫ్రమ్ దిస్. సో ది నెక్స్ట్ ప్రయారిటీలో వచ్చినప్పటికి లోన్స్, లైబిలిటీ అనే బ్రాకెట్లో పెట్టాను. ఎందుకు అంటే లైబిలిటీ అంటే లోన్స్ అవైల్డ్. అంటే లోను 2 రకాలు. లోన్లు మనం ఇస్తాం మన దగ్గర సర్ప్లస్ ఉంటే, అట్లాగే లోన్ మనం తీసుకుంటాం మన అవసరార్థం. అంటే మనం తీసుకున్న లోన్ ఏమో లైబిలిటీ అవుతుంది, అంటే తిరిగి తీర్చాలి కదా. మనం ఇచ్చిన లోన్స్ తిరిగి వస్తాయి కదా. కాబట్టి ఏంటంటే లైబిలిటీ అంటే అర్థం ఏంటంటే, లోన్స్ లైబిలిటీ అంటే అర్థం ఏంటంటే మనము తీసుకున్న లోన్స్ అని అర్థం. అర్థమైంది కదా. సో ఆల్ లోన్స్ టేకెన్ ఫ్రమ్ ఏ గ్రూప్ హియర్. Reserved subgroups under this primary group are bank OD or OCC, secured loans and unsecured. This should not be placed as group or any లోన్ లెడ్జర్. కానీ ఈ ఒక్క గ్రూప్ మాత్రం ఎక్కడా కూడా మీరు లోన్ లెడ్జర్కి పెట్టద్దు. మిగతా మీరు అన్సెక్యూర్డ్ అన్న పెట్టండి, సెక్యూర్డ్ అన్న పెట్టండి, బ్యాంక్ ఓడి ఆర్ ఓసీసీ పెట్టండి, కానీ లోన్స్ లైబిలిటీ మాత్రం పెట్టకూడదు. గుర్తుపెట్టుకోండి. మీరు కావాలంటే అక్కడ అండర్లైన్ చేసుకోండి. ఉన్నారా? అన్సెక్యూర్డ్ లోన్స్, దీంట్లో 3 డివిజన్స్ చెప్తాను. అన్సెక్యూర్డ్ లోన్స్ ఆర్ దోస్ లోన్స్ విచ్ ఆర్ నాట్ given, which were not supported by any type of security. అంటే ఫస్ట్ ప్రయారిటీ ఎలా ఉంటుందంటే, సపోజ్ మీరు వ్యాపారం చేస్తున్నప్పుడు 1,60,000 తగ్గింది అనుకోండి, ఇమీడియట్గా మీరు ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తరు. ఇంట్లో అమ్మనో, నాన్నో, భార్యనో, అత్తగారినో, మామగారినో, లేదా ఫ్రెండ్స్నో, రిలేటివ్స్నో ఒక 50,000 ఇవ్వండి, నేను ఒక వారం రోజుల్లో నాకు టైట్ ఉంది, వారం రోజుల్లో నాకు బిల్లు వస్తుందని ఇస్తానని మాటలు చెప్పి తీసుకుంటాను. దానికి మరీ పరాయాలు అయితే ప్రామిసరీ నోట్ రాసిస్తామేమో తప్ప మిగతా ఎవరికి కూడా మనం ప్రామిసరీ నోట్ మాటే ప్రామిసరీ నోట్ రాసిచ్చినప్పుడు వడ్డీ కూడా ఇస్తాం. మిగతా వాళ్ళకి వడ్డీ కూడా ఇవ్వకపోవచ్చు. అన్సెక్యూర్డ్ అంటే ఏ విధమైన సెక్యూరిటీ హామీ మాటపూర్వకంగానే హామీ ఇస్తున్నాం తప్ప రేపు వద్ద నేను కట్టకపోతే నాది ఆస్తి గుంజుకుపోవడానికి మాత్రం ఎక్కడ చెప్పట్లేదు. సో దట్ ఈస్, అందుకనే టైటిల్ ఎట్లా ఉంది, అన్సెక్యూర్డ్ లోన్స్. సో ఆ విధంగా మనం డబ్బులు తీసుకుంటాం, తర్వాత మనం తీర్చేస్తాం. దీంట్లో మెయిన్గా మీకు టర్మ్ లోన్స్ అంటే టెన్యూర్ అంటే డ్యూరేషన్, అంటే టర్మ్ ఈఎంఐ సిస్టంలో ఉన్నాయన్ని టర్మ్ లోన్స్. అంటే మీకు ఒక ఫిక్స్డ్ పీరియడ్ ఉంటుంది మీకు. అంటే ఒక 12 ఈఎంఐలు అనుకోండి, 12 మాసాలు.
మీకు ఇప్పుడు బజాజ్లో లోన్ తీసుకుంటాం, వెహికల్ లోన్ తీసుకుంటాం, బ్యాంకులో కూడా వెహికల్ లోన్స్ తీసుకుంటాం. ఇవన్నిటికి ఒక ఫిక్స్డ్ పీరియడ్ పెట్టేసేసి దాంట్లో కిస్తీలోని డివైడ్ చేసి దాని మీద వడ్డీ కూడా కలిసి ఉంటుంది. టర్మ్ లోన్, ఏ లోన్ ఫర్ ఎ లిమిటెడ్ టెన్యూర్, ఈఎంఐ సిస్టమ్ అంటారు, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ దాని అర్థం. బిజినెస్ లోన్స్ టేకెన్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ బ్యాంక్స్. బిజినెస్ లోన్స్ కూడా ఏమాత్రం సెక్యూరిటీ ఇవ్వకుండా ఇచ్చే లోన్స్ కూడా ఉంటాయి. దానికి మీరు ఇవ్వాల్సింది ఏంటంటే మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీటు, మీ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఇవ్వాలి. దానికి ఆ క్రెడిట్ డిపార్ట్మెంట్ శాంక్షన్ చేస్తుంది. తర్వాత లోన్స్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, పార్ట్నర్స్, డైరెక్టర్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్. మీరు వీళ్ళ దగ్గర ఎక్కడి నుంచి అయినా తీసుకుంటారు, ఈవెన్ విత్ ఆర్ వితౌట్ ఎగ్జిక్యూటింగ్ ఏ ప్రామిసర్ నోట్. ప్రామిసర్ నోట్ అనేది సెక్యూరిటీ కాదండి, ఒక ప్రామిస్, నోటి మాటలతో చెప్పకుండా రాతపూర్వకంగా నేను ఇస్తానులే అని అంటున్నాం అంతే. మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటే ఇది కొత్త పదం మీకు. మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటే ఒక కాంట్రాక్ట్ చేసుకున్నప్పుడు కాంట్రాక్టర్కి ఎవరైతే మీకు వర్క్ ఇచ్చారో కాంట్రాక్ట్కి ఆయన మీకు అడ్వాన్స్ ఇస్తాడు, దాన్ని మొబిలైజేషన్ అంటారు. మొబిలైజేషన్ అంటే మీకు టు మూవ్ ది థింగ్స్ ఫాస్టర్. అంటే మీరు కాంట్రాక్ట్ ప్రారంభించేటప్పుడు చాలా హెవీగా ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. అందుకే ఒక టెంపరీ షెడ్లు వేయాలి, తర్వాత నువ్వు ఆ భూమిని డెవలప్ చేయాలి, తర్వాత టెంపరీ గోడౌన్ కట్టాలి, తర్వాత మరి లేబర్కి గుడిసెలు వేయాలి. అట్లనే లేబర్ని బయట వాళ్ళ నుంచి తెచ్చుకోవాలంటే వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చేసుకోవాలి. సో హెవీ ఎక్స్పెండిచర్ విల్ బి దే. అట్లనే కొంత మెటీరియల్, సిమెంట్ కానీ ఐరన్ కానీ ఇవన్నీ తెచ్చుకొని పెట్టుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ వాటికి మొబిలైజేషన్ అడ్వాన్స్ విల్ బి గివెన్ బై ది కాంట్రాక్ట్ అండ్ విల్ బి రికవర్డ్ ఇన్ 5 ఇన్స్టాల్మెంట్స్ ఫ్రమ్ ది ఫస్ట్ బిల్. మీరు వర్క్ చేసినప్పుడు బిల్ పెడతారు కదా, ఆ బిల్లోంచి వసూలు చేయాలి. మొబిలైజేషన్ అడ్వాన్స్ ఈజ్ విల్ బి ఇన్ ది కాంట్రాక్టింగ్ బిజినెస్. క్రెడిట్ కార్డ్స్ ఏమండి, క్రెడిట్ కార్డ్స్ తెలుసు కదా మీకు. తర్వాత దానికి కూడా ఏ సెక్యూరిటీ అంటే స్టూడెంట్ అండ్ పర్సనల్ లోన్స్, రివాల్వింగ్ లోన్స్ విత్ లిమిటేషన్స్. రివాల్వింగ్ లోన్స్ అంటే క్రెడిట్ కార్డ్సే. ఇప్పుడు మీకు ఒక 50,000 లిమిటెడ్తో కార్డు వచ్చింది, 10,000 వాడుకున్నారు అంటే మీకు లిమిటేషన్ 40,000 పడిపోయింది, మళ్ళీ 10,000 కట్టేశారు డ్యూ డేట్లో, మళ్ళీ దాని లిమిటేషన్ 50,000 వెళ్ళిపోయింది కదా. ఇట్ ఈస్ రివాల్వింగ్ లోన్స్ విత్ లిమిటేషన్స్. మరి దాన్ని మీకు అన్సెక్యూర్డ్ లోన్స్ అంటారు. తర్వాత సెక్యూర్డ్ లోన్స్ అంటే దీనికి ఆపోజిట్. సెక్యూర్డ్ లోన్స్ ఎలా ఉంటాయంటే బై గివింగ్ సమ్ టైప్ ఆఫ్ సెక్యూరిటీ. అంటే మీరు ఏదైనా ఇమ్మూవబుల్ ప్రాపర్టీని ప్లెడ్జ్ చేయాల్సి వస్తుంది. ఈ లోను లాంగర్ పీరియడ్ ఉంటుంది, పెద్ద మొత్తంలో లోన్ తీసుకునేది ఉంటుంది, తర్వాత ఇంట్రెస్ట్ రేట్ కూడా రీజనబుల్గా ఉంటుంది. కంపారిటివ్లీ అన్సెక్యూర్డ్ లోన్స్ కంటే రీజనబుల్గా ఉంటుంది. తర్వాత ఏంటంటే మీకు అన్సెక్యూర్డ్ లోన్స్లో ఒకటేసారి మీకు అమౌంట్ వచ్చేస్తుంది, మీరు ఎంత లోన్ తీసుకుంటే అంత వచ్చేస్తుంది, మొత్తం మీద వడ్డీ కట్టాలి. సెక్యూర్డ్ లోన్స్లో కూడా ఒకటేసారి అమౌంట్ వచ్చేస్తుంది మీకు, దానిపైన మీరు వడ్డీ కట్టాల్సి వస్తుంది. లాంగర్ పీరియడ్ అంటే ల్యాండ్ మార్ట్గేజ్లు కానీ ఇవన్నీ మీరు తీసుకుంటారు. గోల్డ్ తాకట్టు పెట్టి తీసుకోవడం. ఎందుకంటే నాలో కంట్రోల్ తెలియకుండా మీరు లోన్ తీసుకున్నట్టు కూడా నాలో కంట్రోల్ తెలియదు. మీరు ఉన్న ఆస్తిని, మీ ఆస్తి కానివ్వండి, మీ బంధువుల ఆస్తి కానివ్వండి, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఆస్తి కానీ ఎవరిదైనా మీరు ప్లెడ్జ్ చేసి తీసుకునే అవకాశం ఇక్కడ ఉంటుందండి. దాని తర్వాత అంటే దీంట్లో ఎడిషనల్ సెక్యూరిటీ అంటే దాన్ని కొలేటరల్ సెక్యూరిటీ అంటారు. ఎడిషనల్ అంటే మీరు దీనికి కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ప్రొడ్యూస్ చేయాలి. దాంతోపాటు కొలేటరల్ సెక్యూరిటీ, ఎడిషనల్ సెక్యూరిటీ ఇవ్వాలి. అంటే రేపు పొద్దున్న ఏదైనా డిఫాల్ట్ అయితే దట్ సెక్యూరిటీ విల్ బి క్లియర్డ్. అవి ఆస్తులు అమ్మేసేసి ద లోన్ విల్ బి క్లియర్డ్. అది కాబట్టి ఏంటంటే ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో చదవండి. తర్వాత ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ సెక్యూర్డ్ లోన్స్. అసెట్ బ్యాకింగ్. ఇన్ ఎవరీ సెక్యూర్డ్ లోన్ ది లెండర్ గెట్స్ ఎ బ్యాకింగ్ ఆఫ్ ది అసెట్. యాజ్ ఎ రిజల్ట్ ఏ లోన్ ఫ్రమ్ ది లెండర్ సైడ్ బికమ్ సెక్యూర్డ్. అంటే ఒక వస్తువుకి మీకు లోన్ ఇచ్చారు, దాంట్లో హైర్ పర్చేజ్ సిస్టమ్ అంటే ఇన్స్టాల్మెంట్ సిస్టమ్ అని ఉంటుంది, మీకు తెలుసు. ఒకవేళ కనుక మీరు లోన్ డిఫాల్ట్ అయితే దట్ విల్ బి టేకెన్ బ్యాక్ బై ది లెండర్. అసెట్ బ్యాకింగ్. లోయర్ ఇంట్రెస్ట్ రేట్. తర్వాత హ్యూజ్ అమౌంట్, పెద్ద అమౌంట్. లోన్ అగైన్స్ట్ ది సేమ్ థింగ్ ద బయ్యర్స్ ఆర్ బయ్యింగ్. అంటే హోమ్ లోన్స్ ఉన్నాయి చూసారా, అంటే మీరు ఇల్లు మీకు హ్యాండ్ ఓవర్ అయిపోద్ది, మీరు నివాసం ఉంటూనే మీరు దాని డబ్బులు చెల్లిస్తూ ఉంటారు. ది లోన్ అగైన్స్ట్ ది సేమ్ థింగ్ ద బయ్యర్స్ ఆర్ బయ్యింగ్. సో ఇవన్నీ కూడా మీకు సెక్యూర్డ్ లోన్స్లో ఉదాహరణలు. సార్ సెక్యూర్డ్ బిజినెస్ లోన్, కార్ లోన్ కానీ, హౌసింగ్ లోన్ కానీ, ఇవన్నీ కూడా మిషనరీ లోన్ కానీ, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. లాంగ్ టర్మ్ లోన్స్. లాంగ్ లోన్స్ అగైన్స్ట్ మార్ట్గేజెస్ అంటే తాకట్టు. మార్ట్గేజ్ అంటే తాకట్టు. ఏ మార్ట్గేజ్ ఇస్ ఎ లోన్ సెక్యూర్డ్ బై ది ప్రాపర్టీ బీయింగ్ పర్చేజ్డ్. డిబెంచర్ బాండ్స్. డిబెంచర్ బాండ్స్ అంటే
కంపెనీ వాళ్ళు షేర్స్తో పాటు బై టేకింగ్ పర్మిషన్ ఫ్రమ్ ది రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దే విల్ ఇష్యూ బాండ్స్. మనకి ఎఫ్డిఆర్ పెడతాం కదా, మనం డిపాజిట్ పెట్టుకుంటే వడ్డీ వస్తుంది కదా, దీనికి కూడా ఒక 1% ఎక్కువ ఉంటుంది దీని మీద. అంటే కంపెనీ యొక్క స్థితి బాగున్నప్పుడు మనం కూడా డిబెంచర్ బాండ్స్ కొనుక్కుంటాం. అంటే డిబెంచర్ బాండర్స్ విల్ గెట్ ఓన్లీ ఇంట్రెస్ట్ ఆన్ ది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ప్రాఫిట్స్. ప్రాఫిట్ ఉన్నా లేకపోయినా సంబంధం లేదు, మన వడ్డీ మనకు వస్తుంది. కానీ ఇంకోటి ఏంటంటే ఏదైనా లిక్విడేషన్ అయిన టైంలో డిబెంచర్ బాండ్ ఇది సెక్యూర్డ్ బాండ్, అంటే మన డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి డిబెంచర్ బాండ్స్ కూడా కొనుక్కుంటారు. అంటే మన కంపెనీ వాళ్ళకి ఇది లైబిలిటీ అవుతుంది, మనకు మాత్రం ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. తర్వాత పాన్ బ్రోకర్ లోన్స్, అంటే పాన్ బ్రోకర్స్ కనిపిస్తారు చూడండి మీకు, బంగారం తాకట్టు పెట్టుకుని మీకు లోన్స్ ఇస్తారు కదా, అది పాన్ బ్రోకర్స్. అంటే ఎంఎల్ఆర్ లైసెన్స్ అండి, మనీ లెండింగ్ రిజిస్ట్రేషన్ చేసుకుని మీకు ఇస్తారు. దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. తర్వాత ఫైనల్గా దీంట్లో బ్యాంకు ఓడి అంటే ఓసిసి. బ్యాంకు ఓడి అంటే ఓవర్ డ్రాఫ్ట్, అంటే మీకున్న నిల్వల కంటే కొంచెం ఎక్కువ మొత్తంలో మీరు బ్యాంకు నుంచి డబ్బులు తీసుకోవచ్చు. అంటే లోన్గా మీకు శాంక్షన్ చేస్తారు. ఈ శాంక్షనింగ్ కూడా మీకు ఇది కూడా సెక్యూర్డ్ లోనే. శాంక్షనింగ్కి మీరు ఏం చేస్తారంటే మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ 2 years మినిమం ఇవ్వాలి. తర్వాత ఏమో ఏదైనా ఒక అసెట్ని మీరు అక్కడ తాకట్టు పెట్టాలి. ఎందుకంటే రేపటి రోజున మీరు కనుక కట్టకపోతే దట్ అసెట్ విల్ బి డిస్పోజ్డ్ టు క్లియర్ ది లోన్ అన్నారా. అట్లనే ఓసిసి అంటే మీకు ఓపెన్ క్యాష్ క్రెడిట్. దీంట్లో ఏంటంటే మీకు ఈ స్టాక్స్ మీద, రిసీవబుల్స్ మీద ఇస్తారు. స్టాక్స్ ఎక్కడ ఉంటాయండి మీకు, కాంట్రాక్ట్లో ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంటాయి, ట్రేడింగ్ బిజినెస్లో ఉంటాయి. దాని మీద ఆధారపడి ఒక 70% మీకు లోన్ ఇస్తారు అన్నారా. కాబట్టి ఏంటంటే దీంట్లో 2 రకాల లోన్స్. కాకపోతే ఓసీసీ అని ఎవరు పిలవరు, సీసీ అకౌంట్ అంటారు మీకు అన్నారా. తర్వాత ఈ 2 లోన్లు బ్యాంక్ లోన్లు, ఈ 2 కూడా మీకు లయబిలిటీస్ కిందనే మీకు వస్తాయి. కాబట్టి ఏంటంటే దీంతో మీకు ఏమవుతుందంటే మీకు ఒక ప్రైమరీ గ్రూప్లో మీరు ఏం తీసుకున్నారు, ఒకటి క్యాపిటల్ గ్రూప్ విత్ సబ్ గ్రూప్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అండ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ ఆఫ్ సబ్ గ్రూప్ ఆఫ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. దాని నెక్స్ట్ లోన్స్ లయబిలిటీ, లోన్ లయబిలిటీలో ప్రైమరీ గ్రూప్, దానికి సబ్ గ్రూప్స్ వచ్చి అన్సెక్యూర్డ్, సెక్యూర్డ్ అండ్ బ్యాంక్ లోన్స్ చేసాను. రేపటి రోజున మీకు కరెంట్ లయబిలిటీస్, దిస్ ఇస్ ద లాస్ట్ ఐటమ్ in the liability side. It is having 4 subgroups, that is duties and taxes, provisions, syndicators and again current liabilities. 4 subgroups ఉంటాయి. రేపటి రోజున సబ్ గ్రూప్స్ మనం కంప్లీట్ చేసుకుంటే లయబిలిటీ సైడ్ కంప్లీట్ చేసుకోవచ్చు. యూ ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. టుమారో ఐ విల్ అనౌన్స్ ఎ గుడ్ థింగ్ టు యూ ఆల్. కాబట్టి ఏంటంటే ప్లీజ్ వెయిట్ టు హియర్ దట్ sweetest news till tomorrow. Okay, thank you very much. Good day.